మినిస్టర్ నారా లోకేష్ వైజాగ్ వెళ్ళటం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆయన వైజాగ్ వెళ్తే అది పెద్ద చర్చ కాకపోవచ్చు గానీ, సాక్షి మీద ఏసినటువంటి పరువు నష్టం, సాక్షి అనే దానికంటే భారతిరెడ్డి మీదో జగన్మోహన్ రెడ్డి మీద ఏసిన పరువు నష్టం దావా కేసు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే సాక్షి పత్రిక వాళ్ళదే కాబట్టి సాక్షి పత్రిక మీద ఏసినా వాళ్ళ మీద ఏసినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి చూడండి ఎప్పుడు పత్రిక పేరు చెప్పకుండా రామోజీరావు, రాధాకృష్ణ అని చెప్పి మాట్లాడతాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది తక్కువ, వాళ్ళ పేర్లు పెట్టి ఎక్కువ మాట్లాడతాడు. మరి జగన్మోహన్ రెడ్డి భాషలోనే మాట్లాడాలంటే ఇప్పుడు సాక్షి పత్రిక మీద పరువు నష్టం దావా కంటే భారతిరెడ్డి మీద పరువు నష్టం దావా అంటే కరెక్ట్గా ఉంటుందేమో. గతంలో మీకు గుర్తుందో లేదో, చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ ఏదో 70 లక్షలు 80 లక్షలు ఎంతో తిన్నాడని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. సో వాస్తవానికి నారా లోకేష్ ఆ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఖర్చు చేయలేదు. అదన్నీ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి విఐపీలకు కల్పించినటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి కాస్ట్ తప్ప నారా లోకేష్ కానే కాదు. అయితే సాక్షి అప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించి లోకేష్ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అది. ఎందుకంటే పవర్లో ఉన్నారు కదా, ఆ కొమ్ములు వచ్చాయన్నమాట. కొద్దిగా కళ్ళు తలకి నెత్తికెక్కి ఇక జీవితంలో మేము పవర్లోంచి దిగమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఒక ఆర్టికల్ రాశారు. అది లోకేష్కి పరువు నష్టం కలిగించింది. ఏ విధంగా, ఇదే ఆర్టికల్ని ఒక జాతీయ మీడియా కూడా రాసింది. బట్ నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అసలు ఆ డేట్స్లో నేను అక్కడ లేనని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా పంపడం జరిగింది ఆ పత్రిక ఎడిటర్కు. ఎప్పుడైతే నారా లోకేష్ కొన్ని ప్రూఫ్స్తో సహా పత్రికకు పంపారో అప్పుడు పత్రిక బహిరంగ క్షమాపణ చెప్పి ఆ ఆర్టికల్ మీద వెనక్కి తీసుకుంటున్నాం మేము ఆర్టికల్ అని చెప్పి మన్నాడు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. అంటే మేము పొరబడి రాసాము, ఆధారాలు సేకరించకుండా రాసాము, మాది తప్పు అయిపోయిందని చెప్పి నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ చెప్తూ మన్నాడు ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. కానీ సాక్షి పత్రిక మాత్రం వెనక్కి తగ్గల. వాస్తవానికి క్షమాపణ కోసం నారా లోకేష్ నోటీసులు పంపితే స్పందించకపోతే నారా లోకేష్ వెంటనే పరువు నష్టం డిఫేమ్ కేసు వేయటం జరిగింది. వైజాగ్లోని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులోనే అక్కడ జరుగుతుంది. దానికి సంబంధించి 3వ క్రాస్ ఎగ్జామినేషన్కి ఇప్పటికే దీనికి సంబంధించి నారా లోకేష్ 2 సార్లు కోర్టుకు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా కేసు చూడండి ఒకసారి. అంటే నిజాయితీ ఉండి మన వైపు నిజం ఉండి మనం తప్పు చేయలేదన్నప్పుడు భయపడాల్సిన అవసరంలా. నువ్వు మంత్రిగా సరే, గతంలో అంటే నారా లోకేష్ పవర్లో లేడు, వెళ్ళాడు అనుకుందాం. బట్ పవర్లోకి వచ్చాక కూడా 2 సార్లు వెళ్ళాడు నారా లోకేష్. తాను మంత్రి అయిన తర్వాత కూడా 2 సార్లు కోర్టుకు వెళ్ళాడు. నేను రానని తప్పించుకోలే ఆయన. మరి ఇదే కోడికత్తి డ్రామా కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలని చెప్పి అనేక మార్లు చెబితే హాజరవ్వకుండా పైకోర్టులకి వెళ్ళి తప్పించుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల. అది కూడా విజయవాడలోనే ఉంది కోర్టు, ఎన్ఐఏ కోర్టు. గట్టిగా జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోవచ్చు ఆ కోర్టుకి. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి రాలా. ఎందుకంటే కోడికత్తి డ్రామా. ఎక్కడ క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తే దొరికిపోతాడని భయం. బట్ అదే క్రాస్ ఎగ్జామినేషన్కి ఈరోజు నారా లోకేష్ 3 సార్లు అటెండ్ అయ్యాడు పరువు నష్టం కేసు. సో అంటే భారతిరెడ్డి మెడకు కానివ్వండి, సాక్షి మెడకు కానివ్వండి, నారా లోకేష్ పరువు నష్టం కేసును బలంగా బిగిస్తున్నాడు. నారా లోకేష్ భయపడలేదు కాబట్టే ఈరోజు ఎప్పుడైతే నారా లోకేష్ ఈ పరువు కనీసం దీని మీద ఉలుకు లేదు పలుకు లేదు, స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు దీని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. దరిద్రం ఏంటంటే డిఫేమ్ కేసు వేసిన తర్వాత కూడా వీళ్ళు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాల. వీళ్ళు కొన్ని డేట్స్ ప్రకటించింది. భారతిరెడ్డి పత్రిక ఆధ్వర్యంలో నడిచిన సాక్షి కొన్ని డేట్స్ ఇచ్చింది. ఆ డేట్స్లో నారా లోకేష్ అక్కడ తిన్నాడు అని ప్రకటించింది. విచిత్రం ఏంటంటే ఆ డేట్స్లో అసలు నారా లోకేష్ ఎయిర్పోర్ట్లో కాదు కదా, ఇండియాలో కూడా లేడు. కొన్ని డేట్స్లో ఇండియాలో కూడా లేకుండా ఫారెన్లో ఉన్న సమయంలోనూ అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు నారా లోకేష్. అప్పుడు మినిస్టర్గా ఉండి వేరొక ప్రాంతాల్లో ఉన్న సమయంలో ఇక్కడ నారా లోకేష్ తిన్నాడు అని డేట్స్ ఇచ్చారు. అక్కడ దొరికిపోయింది సాక్షి అడ్డంగా. అంటే కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసేది అబద్ధమైనా కానీ జనం నమ్మేటట్టు ఉండాలి కదా. మనం ఇచ్చే డేట్స్లో నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు అనేది కనీసం వాళ్ళు ఎంక్వైరీ చేసుకోకుండా ఏదో నోటుకొచ్చిన డేట్ను పబ్లిష్ చేసేసారు జనం నమ్మటం కోసం. బట్ అందులో 3 వంతుల డేట్స్లో నారా లోకేష్ అసలు అక్కడ లేడు. ఆ టైంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో లేడు. రికార్డ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్లో ఉంటే రికార్డ్స్ లేవు. దాంతో నాలుగు ఖర్చుకున్నారు. కానీ క్షమాపణ చెప్తే ఎక్కడ మీద పడిపోతారో, సోషల్ మీడియాలో ఇది చేస్తారో అని చెప్పి ఆ రోజు బహిరంగ క్షమాపణ చెప్పడానికి సాక్షి ముందుకు రాల, భారతిరెడ్డి ముందుకు రాల. అంటే గవర్నమెంట్లో మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఏం పీకలేరు అనుకున్నారేమో కానీ నారా లోకేష్ వదిలిపెట్టలే. ఇదేం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసింది కాదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే నోటీసులు పంపి స్పందించకపోతే పరువు నష్టం దావా కేసేసి దానికి సంబంధించి ఈరోజు 3 క్రాస్ ఎగ్జామినేషన్లకు నారా లోకేష్ హాజరయ్యారు. మరి నువ్వు నీ కోడికత్తి డ్రామా కేసుకి ఎందుకు హాజరవ్వలేదు? నారా లోకేష్ ధైర్యంగా ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా, ఆయన కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి. కానీ ఒక్కసారి కూడా దావాను స్కిప్ చేయకుండా
నారా లోకేష్ కేసుకి అటెండ్ అవుతున్నాడు. ఎందుకని? ఇది జెన్యూన్ కేసు కాబట్టి, నారా లోకేష్ చేసిన దాంట్లో వాస్తవం ఉంది, ఆడు రాసింది అబద్ధం కాబట్టి, ఖచ్చితంగా న్యాయం నారా లోకేష్ వైపు ఉంది కాబట్టి, తాను న్యాయం తనకు న్యాయస్థానాల్లో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా కోర్టుకు హాజరాడు. మరి నువ్వు వెళ్ళి కోర్టుకి, అరే ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి మీద దాడి అసలు ఉద్దేశపూర్వకంగా చేసిందే కాదు, ఇందులో ఇన్వెస్టిగేషనే అవసరం లేదని తేల్చేస్తే, లేదు ఇంకా లోతుగా తవ్వాలి, ఈ కేసులో ఏదో ఉంది. ఎందుకని? కేసును కొట్టేస్తే కోడికత్తి డ్రామా వ్యవహారం రాష్ట్రం మొత్తానికి తెలిసిపోతుంది. అందులో కేసు కొట్టేస్తే పాపం అన్యాయంగా ఎవరైతే కోడికత్తి సీన్ అన్ని రోజులు జైల్లో ఉన్నాడో అందరూ జాలి చూపుతారు, జగన్మోహన్ రెడ్డిని తిడతారు, ఒక అమాయకుడిని ఇన్ని రోజులు జైల్లో పెట్టావు కదా అని తప్పుడు కేసు పెట్టించి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా, ఎన్ఐఏ కోర్టుకి హాజరవ్వాలా, స్టిల్ ఈ రోజుకి ఒకసారి కూడా హాజరవ్వాలా. ఏదో హైకోర్టులో ఏదో కొద్ది మొత్తానికి ఏదో స్టే ఏదో తెచ్చుకున్నట్టున్నాడు, అది వేరే విషయం. కానీ నారా లోకేష్ వదిలిపెట్టలా ఇక్కడ. మరి భారతీరెడ్డి ఎప్పుడో ఒక మీటింగ్లో మాట్లాడితే ఏదో చెప్పింది, మేము రాసేవన్నీ కూడా సత్యాలే, సత్యానికి మేము కట్టుబడి ఉంటాము, అసలు ఫేక్ అంటే ఏంటో మా జీవితంలోని మాకు కానీ మా ఎంప్లాయీలకు కానీ తెలియదని మాట్లాడింది. ఎందుకంటే విచిత్రం ఉండదు. సరే నువ్వు పొరపాటుని తెలియక రాసేవు అనుకుందాం, పొరపాటు ఎవడైనా చేస్తాడు, సరే ఆ కోణంలో నువ్వు చేసేవు అనుకుందాం. నిజాలు బయట పెట్టినప్పుడు ఒక జాతీయ పత్రిక బహిరంగ క్షమాపణ చెప్పి వేసిన ఆర్టికల్ వెనక్కి తీసుకున్నప్పుడు నువ్వెందుకు నీ సాక్షిలో వేసిన దానికి బహిరంగ క్షమాపణ చెప్పలా? వైసీపీ ఈ పేటీఎం బ్యాచ్ పిల్లగొర్రెలు, ఈ పేటీఎం బ్యాచ్ గొర్రెలు, వాళ్ళకి విషయం తెలియకుండా అదే పేపర్ క్లిప్ని తిరగటం. నారా లోకేష్ విషయం వచ్చినప్పుడు కూడా చిన్నబాబు చిరుతిళ్ళని పెంచి దాన్ని బయటికి తీయటం. రేపొద్దున కేసు కొట్టేస్తారు. నారా లోకేష్ చేసినటువంటి పరువు నష్టం కేసులో ఖచ్చితంగా భారతీరెడ్డి చెల్లించాల్సిందే. ఎంతకైతే పరువు నష్టం వేశారో అంతకు నారా లోకేష్కి ఖచ్చితంగా కట్టాల్సిందే, సాక్షి భారతీరెడ్డి కట్టాల్సిందే. ఆ రోజైనా మేము వేసింది తప్పుడు వార్త అని చెప్పి సాక్షి బహిరంగ క్షమాపణ చెప్పాలా? నీ కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత అయినా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా నారా లోకేష్కి. సో నారా లోకేష్ ఏదైనా పట్టుకుంటే మొండోడు వదిలిపెట్టడు అనడానికి ఇది ఒక నిదర్శనం. సాధారణంగా ఏంటంటే చిన్న చితగా చూసి చూడనట్టు వదిలేయటం అందరికీ తెలుసు. బట్ నారా లోకేష్ ఏదైనా ఒకటి పట్టుకున్నాడు అంటే అది అంతు తేల్చే వరకు వదిలిపెట్టడు. ఇంకా చంద్రబాబు గారు అన్నా కొన్ని సరే పోనేలే అనే మనస్తత్వం ఉంటుందేమో కానీ నారా లోకేష్ ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించడు. ఎప్పుడైతే నారా లోకేష్ మూడోసారి వైజాగ్ ఈ 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టుకి హాజరయ్యాడో ఈ సాక్షి గుండెలో రైలు పరిగెట్టింది. ఎందుకని? నారా లోకేష్ వాయిదాలకు వెళ్ళే కొంది కేసు దగ్గర పడిపోతుంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే కొంది కేసు దగ్గర పడిపోతుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఈ క్లారిటీకి వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు నారా లోకేష్ దగ్గర ఉన్నాయి. ఆ టైంలో అలా ఆంధ్రప్రదేశ్లోనే లేడు, విదేశాల్లో ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నారా లోకేష్ దగ్గర. కాబట్టి తప్పించుకోలేదు, భారతీరెడ్డి తప్పించుకోలేదు, సాక్షి తప్పించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. ఖచ్చితంగా మీరు కోర్టులో దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నారా లోకేష్ మీద తప్పుడు వార్తలు రాశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి లెంపలు వేసుకుని మీ సాక్షిలో బహిరంగ క్షమాపణ అడిగే రోజు దగ్గరలోనే ఉంది. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ ఇప్పుడు కోర్టుకు హాజరవడంతో మరొక్కసారి ఈ పరువు నష్టం కేసు అయితే చర్చనీయాంశంగా మారింది, సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. మొత్తంగా భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడం ఖాయమని చెప్పి ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.